హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈ రీడింగ్ మొదలుపెట్టే ముందు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఒక్కటి అడగాలనుకుంటున్నానమ్మా. ఎంతకాలంగా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నారు? ఎంతకాలంగా నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటూ మీ మనసుని సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు? ఎంతకాలంగా మీరు అందరికీ అండగా ఉంటూ మీరు మాత్రం అండగా ఉండటం మర్చిపోయారు? ఈరోజు ఈ రీడింగ్లో మనం ఎవరిని పిలవడం లేదు, ఇక్కడ మనం ఎవరిని నిరూపించడం లేదు కూడా. మనం ఒక శక్తి రూపాన వచ్చే మీకు కన్వే చేయాలనుకుంటున్న విషయాన్ని యూనివర్స్ త్రూ నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మీ జీవితంలో ఒక దశ వస్తుంది, అక్కడ మాటలు సరిపోవు, సలహాలు అంతకన్నా సరిపోవు. మీకు కావాల్సింది ఒక్కటే, నేను కనిపిస్తున్నానా అనే సమాధానం. ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు ఆ విషయాన్నే కన్వే చేయబోతున్నారు ఒక శక్తి ద్వారా. ఒక శక్తి, ఆ శక్తి నా ద్వారా మీకు వినిపిస్తున్నారు. ఆ శక్తి నా ద్వారా సందేశాన్ని యూనివర్స్ ఆ శక్తిని పంపించి నాకు తెలియజేసి నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు. అది ఇక్కడ విషయం. ఈరోజు ఈ రీడింగ్ ఆ ప్రశ్నను తాకుతుంది. ఎందుకంటే చాలామంది బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల అలసిపోతారు. చాలామంది ప్రేమ ఇస్తారు, కానీ తిరిగి అర్థం కావాలని మాత్రం అడగలేరు. చాలామంది ఎదురు చూస్తారు, చాలా చాలా ఎక్కువ ఎదురు చూస్తారు. కానీ ఎందుకు ఎదురు చూస్తున్నారో కూడా ఒకరోజు మర్చిపోతారు. అది చాలా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారంటే మీరు బలహీనంగా ఉన్నారని కాదు. మీరు సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సమాధానం కోసం మీ హార్ట్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు, వెయిట్ చేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఒక విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. జీవితం ఎప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద సౌండ్స్తో సంకేతాలు ఇవ్వదు. ఎక్కువ నిశ్శబ్దాలతోనే సైన్స్ ద్వారా యూనివర్స్ చూపిస్తూ ఉంటారు. ఎట్లా ఒక ఒక రాత్రి ఎక్కువగా ఆలోచించడము, ఒక రీడింగ్ మీద మీ చూపు పడటము, ఇవన్నీ కూడా మీలో ఏదో చూడాలనే సమయం వచ్చిందని గుర్తు చేస్తాయి యూనివర్స్ సైన్స్ ద్వారా. కాబట్టి ఈరోజు మీరు సమాధానం వెతకడానికి కాదు, మీరు మీలో ఏం మోస్తున్నారో చూడడానికి వచ్చారు. ఎందుకంటే కొన్నిసార్లు మీ బాధ తగ్గిపోవడానికి కారణం బాధ అనేది పోవడం కాదు, దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటున్నట్టుగా అనిపించడం. ఈరోజు మీకు ఈ రీడింగ్ ద్వారా కనెక్ట్ అయితే దాన్ని వెంటనే నిజమని పట్టుకోకండి. ఏ మాటన్నా కనెక్ట్ అయితే దాన్ని ఒక అద్దంలా చూడండి. నిజం వేరు, సాక్షాత్తు యూనివర్స్ శక్తి ద్వారా చూపిస్తున్న అర్థం ఇది అని చూపించడం వేరు. నిజం మాటలు అదంతా వేరం, ఒక రియాలిటీ వేరు, అసలు యూనివర్స్ మీ జీవితంలో చూపిస్తున్నది వేరు. చాలా డిఫరెంట్ ఉంది. అర్థంలానే చూడండి, అది మీలో ఏ భావాన్ని చూపిస్తోందో చూడండి, ఏ నిజాన్ని గుర్తు చేస్తుందో చూడండి, ఏ నిర్ణయాన్ని ఆలస్యం చేయకుండా చెప్తుంది అనేది చూడండి. అలాగే ఒక విషయం, మీరు ఎంత అలసిపోయి ఉన్నా కూడా, ఎంత కాలంగా ఎదురు చూస్తున్నా, ఎన్నిసార్లు విరిగిపోయినా కూడా మీ కథ ఇంకా పూర్తవ్వలేదు. ఈరోజు ఈ క్షణం మీకు సమాధానం ఇవ్వడానికి కాదు, మీరు ఇంకా ముందుకు నడవగలరని గుర్తు చేయడానికి వచ్చింది. అయితే మీ మనసులో ఉన్న ప్రశ్నను నిశ్శబ్దంగా పట్టుకోండి. ఈరోజు మీకు వినాల్సిన మాట ఏదైతే ఉందో అది మీ హార్ట్ వరకు చేరాలని ఉద్దేశంతో ఈ ఈ ఈ రీడింగ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు కావాల్సిన సమాధానం నా ద్వారా మీకు కన్వే చేస్తున్న ఆ శక్తికి మీరు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు ఒక క్షణం మీ హార్ట్ మీద చేయి పెట్టుకొని ఒకటి ఆలోచించండి.
చివరిసారి ఎప్పుడు మీరు మీకోసం ఆగారు? ఎప్పటినుంచి మీరు సమాధానాల కోసం పరిగెత్తుతున్నారు? ఎప్పటినుంచి మీరు మీ బాధకి పేరు పెట్టకుండా దాన్ని కేవలం మోస్తున్నారు? ఎందుకంటే కొన్నిసార్లు మీరు బాధలో ఉండరు. మీరు చాలా కాలంగా వినబడకపోవడంలో ఉంటారు. వినలేరు. ఆ సిట్యుయేషన్‌లో ఉంటారు. మనసులో చెప్పని మాటలనేవి పేరుకుపోతూ ఉంటాయి. అక్కడ ఎవరిని తప్పనలేం. మిమ్మల్ని మీరు వదిలేయలేరు. అప్పుడు ఒక విచిత్రమైన నిశ్శబ్దం వస్తుంది మీకు. ఆ నిశ్శబ్దం బయట కాదు, మీ లోపలే వస్తుందనమాట. ప్రెజెంట్ ఆ స్టేజ్‌లోనే ఉన్నారు ఎప్పటినుంచో మీరు. ఈరోజు ఈ రీడింగ్ ఆ నిశ్శబ్దాన్ని వినడానికి వచ్చింది. మీరు గమనించారా మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మీరు వెంటనే కారణం అనేది వెతుకుతారు. ఎందుకిలా జరిగింది? ఎందుకు నా దగ్గరే ఇలా? కానీ చాలా అరుదుగా మీరు ఇంకో ప్రశ్న అడుగుతారు. ఇది నాకు ఏం నేర్పుతుంది? చాలా అరుదుగా, చాలా అరుదుగా. ఈరోజు ఆ ప్రశ్నే ముఖ్యం. ఎందుకంటే మీలో చాలామంది చాలా కాలంగా ఒక తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఆ తలుపు తెరుచుకుంటుందని ఎదురు చూస్తున్నారు. కానీ యూనివర్స్ ఈరోజు ఒక కొత్త విషయం అడుగుతుంది. నువ్వు ఆ తలుపు తెరవాలని ఎదురు చూస్తున్నావా? లేక ఆ తలుపు వెనుక ఉన్న జీవితాన్ని దానికోసం ఎదురు చూస్తున్నావా? ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కొన్నిసార్లు మీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఖచ్చితంగా మీరు ఒక వ్యక్తి మాత్రమే కాదు. మీరు ఒక డివైన్ సోల్ అనేది మీకు కూడా తెలుస్తుంది. మీరు ఫీల్ అవుతారు. ఎస్, నాలో ఏదో ఉంది శక్తి. ఆ శక్తి మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు. నేను అందరిలాగా కాదు అని చెప్పి. ఈ సఫరింగ్ ఏదైతే ఉందో మీరు ఒక మనిషి కోసం ఇది ఆ వ్యక్తితో మీరు అనుభవించిన ఫీలింగ్‌ని వెంబడిస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్ కోసం సఫర్ అవుతున్నారు చాలామంది. కొన్నిసార్లు మీరు సమాధానం కోసం కాదు. మీకు జరిగిన దానికి అర్థం వెతుకుతూ ఉంటున్నారు. అందుకే ఈరోజు మీకు వినిపించే ప్రతి మాటని భవిష్యత్తుగా కాదు, ఒక దీపంలా చూడండి. అది ఎక్కడ వెలుగు చూపిస్తుందో చూడండి. ఎందుకంటే చీకటి ఎప్పుడు శత్రువు కాదు. కొన్నిసార్లు చీకటి మీ కళ్ళు అలవాటు పడేంత వరకు ఆగమని చెప్తుంది. ఆగు, అలవాటు పడు, అలవాటు చేసుకో అని చెప్పి. అలాగే మీలో ఎవరికైనా ఈ మధ్య ఇలా అనిపించి ఉండొచ్చు. నేను చాలా ఇచ్చాను, నేను చాలా ఎదురు చూశాను, నేను ఎందుకు ఇంత అలసిపోయాను. అయితే ఈరోజు ఈ రీడింగ్ మీకు ఒకటి గుర్తు చేస్తుంది. మీ హార్ట్ అలసిపోయిందంటే అది బలహీనమైంది కాదు. అది చాలా కాలం ఒంటరిగా బలంగా నిలిచిందని అర్థం. ఇక్కడే ఒక కొత్త ప్రశ్న మొదలవుతుందమ్మా. ఇక్కడే మీరు ఇంకెంతకాలం సమాధానం కోసం జీవిస్తారు? ఎప్పుడైనా సరే అసలు మీ శాంతి కోసం జీవించారా అని అడుగుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మీకు వచ్చే గొప్ప ఆశీర్వాదం మీకు కావాల్సింది దొరకడం కాదు, మీకు నిజంగా అవసరమైంది అర్థం అవడం. అందుకే ఈ క్షణం నుంచి మీ హార్ట్‌ని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి. ఇప్పటి వరకు అలాగే పట్టుకొని చూసారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదు. సో, అందుకని చెప్పి నేను మీకు అది గుర్తు చేయడం కోసం చెప్తున్నా. ఇప్పటి వరకు మీ హార్ట్‌ని గట్టిగా బిగదీసుకొని పట్టుకొని జీవించారు. ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. సో, ఇప్పుడు దాన్ని ఫ్రీగా మూవ్ చేయడానికి ప్రయత్నించండి. వదిలేసి అది చెప్పేది వినండి. దాన్ని జస్ట్ వినండి. పట్టుకోవడం వల్ల మీరు సాధించిందేం లేదు. కాబట్టి జస్ట్ అది చెప్పేది వినండి. అది మాత్రమే మీరు చేయాలి. ఇప్పటివరకు మీరు బయట జరిగిన విషయాల గురించే కాదు మనం ఇక్కడ మాట్లాడేది. లోపల ఎంతకాలంగా నిలిచిపోయిన భావాల గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఒక విషయం చాలా బలంగా కనిపిస్తుంది. నాకు కన్వే అవుతుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి దానికి వెంటనే అర్థం దొరకకపోవచ్చు. కొన్ని సమాధానాలు ఆలస్యంగా వస్తాయి. కొన్ని నిజాలు మీరు సిద్ధం అయ్యే వరకు కూడా మీ ముందుకి రావన్నమాట. అందుకే కొన్నిసార్లు మీరు వెనక్కి తిరిగి చూసి అప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అడిగి ఆ ప్రశ్నకి ఏళ్ల తర్వాత సమాధానం దొరుకుతుందన్నమాట. వెంటనే రాదు. మీరు చాలామంది ఇప్పుడు ఇలాంటి దశలోనే ఉన్నారు. మీరు వెతుకుతున్నది ముగింపు కాదు. మీరు వెతుకుతున్నది అర్థం అన్నమాట. ఎందుకంటే ముగింపు వచ్చినా కూడా మనసు నిలకడగా ఉండకపోవచ్చు.
ఖచ్చితంగా నిలకడగా ఉండకపోవచ్చు. కానీ అర్థం వచ్చినప్పుడు మనసు అనేది శాంతిస్తుంది. ఖచ్చితంగా శాంతిస్తుంది. ఈరోజు ఈ రీడింగ్ మీ దగ్గర నుంచి ఏదో తెలుసుకోవడానికి రాలేదు. కానీ ఏదో తిరిగి ఇవ్వడానికి మాత్రం వచ్చింది. మీరు చాలా కాలంగా వదిలేసిన నమ్మకాన్ని, మీ పైన మీరు ఎంత స్ట్రాంగ్‌గా నమ్మకం పెట్టుకునేవారో అది అసలు ఎప్పుడో వదిలేసారు. మీరెప్పుడో వదిలేసారు. మీ మీద మీకు ఇదివరకు ఎంత నమ్మకం ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది మీకు? మీ ఫీలింగ్స్ మీద మీకున్న గౌరవాన్ని అవి మళ్ళీ మీకు గుర్తు చేయడానికి వచ్చింది ఈరోజు ఈ రీడింగ్. ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తుంది. మీలో కొందరు చాలా కాలంగా ఒకే ప్రశ్నని వేరే వేరే రూపాల్లో అడుగుతున్నారు. వేర్వేరు వ్యక్తులు కావచ్చు, వేర్వేరు పరిస్థితులు కావచ్చు. కానీ లోపల ప్రశ్న మాత్రం ఒకటే. నన్ను నిజంగా ఎవరన్నా చూస్తున్నారా? అది ప్రేమలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, స్నేహంలో కావచ్చు, లేదా మీలో మీరే మిమ్మల్ని కోల్పోయి ఉండొచ్చు. ఈరోజు ఈ రీడింగ్ అక్కడే ఆగుతుంది. అలాగే మెల్లగా ఒక మాట చెప్తుంది. నువ్వు కనిపించడానికి ఎదురు చూస్తూ నీ వెలుగునే తగ్గించుకోకు అని చెప్తున్నారు. నిన్ను అర్థం చేసుకునే రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు నీ కోసం ఏ విధంగా అయితే నువ్వు కనిపించడం అనేది ఆపకు. నీ కోసం నువ్వు బ్రతుకు. ఇంకో విషయం, కొన్ని తలుపులు మూసుకుపోవడం అనేది శిక్ష కాదు. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటా. కొన్ని మార్గాలు ఆగిపోవడం అది తిరస్కారం కాదు. మీరు ఆ దారిలోకి రాకుండా నో ఎంట్రీ పెట్టడం కాదు. కొన్ని నిశ్శబ్దాలు కూడా మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళడానికి వస్తాయి. అందుకే ఈరోజు నువ్వు కోల్పోయింది ఏమిటో మాత్రమే అడగకు. నువ్వు మిగిల్చుకున్నది ఏమిటో కూడా చూడు అని చెప్తున్నారు. ఎందుకంటే చాలాసార్లు మీ జీవితాన్ని మార్చేది సమాధానం కాదు. మిమ్మల్ని మీరు వేరే కళ్ళతో చూడడం అన్నమాట. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఈ రీడింగ్ ద్వారా ఒక మాట మాత్రం నీతో తీసుకెళ్ళు. నీ కథ అనేది ఇంకా మధ్యలో ఉందమ్మా. ఇప్పుడే తీర్పు ఇవ్వకు. ఇప్పుడే ఆశ అనేది అసలు వదలొద్దు. ఇప్పుడే నువ్వు చిన్న చూపు అనేది చూసుకోవద్దు అని చెప్తున్నారు ఆ మహాశక్తి. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు అనేవి అసలు ముగియడానికి రావు. మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావడానికి వస్తాయి. ఖచ్చితంగా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు. మీ వయసు ఎంతో తెలియదు. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా? పెళ్ళి అయిందా? ఎవరినైనా మర్చిపోలేకపోతున్నావా? లేక బయటికి అన్నీ బాగానే కనిపిస్తూ లోపల మాత్రం ఏదో భారాన్ని మోస్తున్నావా? అది కూడా నాకు తెలియదు. కానీ ఒక విషయం నాకు ఇక్కడ ఈ మహాశక్తి ద్వారా కన్వే అవుతుంది మాత్రం నేను చెప్తున్నాను. ఈరోజు నువ్వు ఈ రీడింగ్ మీద ఆగిపోయావంటే నీ లోపల ఇప్పటికే ఒక ప్రశ్న తిరుగుతుంది, బయటకు చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే చాలామంది తన భావాన్ని బయట పెట్టరు. వాళ్ళు నార్మల్గా కనిపిస్తారు, పనులు చేస్తారు, ఇంట్లో మాట్లాడతారు, నవ్వుతారు. కానీ రాత్రి పడుకున్నాక మాత్రం ఒకే ఆలోచన తిరుగుతుంది. నేను ఎందుకు ఇంత మారిపోయాను? నేను ఎందుకు ఇంత మారిపోయాను? ఎందుకు నేను ఇంతగా ఎవరో ఒకరిని మైండ్ నుంచి తీసేయలేకపోతున్నాను? ఆ స్పెసిఫిక్ పర్సన్ కావచ్చు, అది మీకు తెలుసు. ఎందుకు నాకు ఉన్నది ఉన్నట్టే ఉంది, కానీ లోపల ఏదో ఖాళీగా అనిపిస్తుంది? ఎందుకు ఇదంతా నాకు ఎందుకు జరుగుతుంది? మీలో కొందరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఆ వ్యక్తి కోసం కాదు, ఒక సమాధానం కోసం, ఒక క్లారిటీ కోసం. ఒకరోజు లేచి ఇది ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అనిపించే క్షణం కోసం. మీలో కొందరికి ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చలేదు, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు మారిపోయారు. మరి కొందరికైతే ఎవరు వెళ్ళిపోలేదు, అయినా మధ్యలో ఏదో మాయమైంది. మాటలు ఉన్నాయి, కాంటాక్ట్ ఉన్నాయి, కానీ దగ్గరతనం లేదు. అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. ఇంకొందరికైతే మీరు తప్పు చేయలేదు, కానీ మిమ్మల్ని మీరు ఎందుకో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మనకి ముగింపు ఇవ్వరు అన్నమాట. కొన్నిసార్లు కేవలం నిశ్శబ్దమే ఇస్తుంది. మనుషులు కూడా నిశ్శబ్దమే ఇస్తారు. ఆ నిశ్శబ్దాన్ని మనం సంవత్సరాల పాటు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం.
ఈరోజు ఈ రీడింగ్ అక్కడికే వెళ్తుంది. మీ జీవితంలో ఎవరు ఉన్నారో చెప్పడానికి కాదు, ఎవరు వస్తారో చెప్పడానికి కాదు. కానీ నువ్వు చాలా కాలంగా వినకుండా వదిలేసిన నీ హార్ట్‌లోని ఒక మాటని బయటకు తీసుకురావడానికి. కాబట్టి ఈరోజు ఏది వినాలనుకుంటున్నావో దాన్ని పట్టుకోకు. ఏది నీకు వినిపిస్తుందో ఈ మహాశక్తి ద్వారా అది విను. ఎందుకంటే కొన్ని రీడింగ్స్ జవాబులు ఇవ్వవు. కొన్ని రీడింగ్స్ మనం తప్పించుకున్న ప్రశ్నని మన ముందుకు తీసుకొస్తాయి. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోరు. నువ్వు ఒక క్షణం నీ జీవితాన్ని బయట నుంచి చూస్తున్నట్టు ఊహించమ్మా ఒకసారి. ఎవరైనా వచ్చి నీ రోజు మొత్తం చూస్తే వాళ్ళకి నువ్వు బాగానే ఉన్నట్టు కనిపించవచ్చు. నువ్వు పనులు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, బాధ్యతలు చూసుకుంటున్నావు, అన్నీ సరిగ్గానే ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ నీకు మాత్రమే తెలుసు, కొన్ని రోజులుగా కాదు, కొన్ని నెలలుగా కాదు, చాలా కాలంగా నీలో ఏదో పూర్తి కాలేదు. నువ్వు ముందుకు వెళ్తున్నావు, కానీ లోపల ఏదో ఒక చోట నిలిచిపోయావు. ఈ విషయం నువ్వు ఎవరితోనూ పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మీ బాధకి పెద్ద కారణం ఉండదు. కేవలం చిన్న చిన్న విషయాలు పేరుకుపోతాయి అన్నమాట. ఒకరోజు ఎవరైనా అర్థం చేసుకోకపోవడము, ఒకరోజు మనల్ని మనమే వెనక్కి పెట్టుకోవడము, ఒకరోజు మాట్లాడాల్సిన మాట మింగేయడము, ఒకరోజు మీకు కావాల్సింది అడగకుండా వదిలేయడము, ఇలా చిన్న చిన్న చోట్ల మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా అనిపిస్తుంది, నేను ముందు ఇలా ఉండేవాడిని కాదు. అక్కడి నుంచే ప్రశ్న మొదలవుతుంది. నువ్వు మారిపోయావా, లేక చాలా కాలంగా నిన్ను నువ్వు పట్టుకొని నిలబడుతున్నావా? ఈరోజు ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. మీలో కొందరు అలసిపోయింది ప్రేమ వల్ల అయితే కాదు, ఎదురు చూసి అలసిపోయారు. కొంతమంది దూరం వల్ల కాదు, అర్థం కాక అలసిపోయారమ్మ. కొంతమంది ఒంటరిగా ఉండి కాదు, ఎప్పుడూ బలంగా ఉండి అలసిపోయారు. ఈ అలసట గురించి ఎవరికీ చెప్పలేదు కూడా. ఎందుకంటే బయట నుంచి చూస్తే వాళ్ళు చెప్తారు, నీ దగ్గర అన్నీ ఉన్నాయిగా అన్నీ మాట్లాడతారు. కానీ మనసు ఎప్పుడూ కనిపించే వాటితో నిండదు. అయితే ఈరోజు ఈ రీడింగ్ నీకు ఏం జరగబోతుందో చెప్పడానికి రాలేదు. నీలో చాలా కాలంగా వినిపించని ఒక నిజాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చింది. నీకు నిజంగా కావాల్సింది అదేనా? నువ్వు ఇంకా అదే కారణంతో బాధపడుతున్నావా, లేక ఇప్పుడు నువ్వు బాధని అలవాటు చేసుకున్నావా? ఈ ప్రశ్న కఠినంగా కనిపించవచ్చు మీకు, కానీ కొన్ని సమాధానాలు మిమ్మల్ని ఓదార్చవు, కానీ మిమ్మల్ని నిజాయితీగా చేస్తాయి. అక్కడి నుంచే మార్పు మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు చాలా కాలంగా ఎవరో వచ్చి నన్ను అర్థం చేసుకుంటారు అని ఎదురు చూసి ఉన్నావు. కానీ ఈరోజు ఈ రీడింగ్ నెమ్మదిగా అడుగుతుంది ఇక్కడ మిమ్మల్ని. నువ్వు నీకు నీవే పూర్తిగా నిజం చెప్పుకొని చివరి రోజు ఎప్పుడు? నీ మనసుకి నీకంటూ ఒక నిజం ఉంటుంది కదా, ఆ నిజాన్ని నీకు నువ్వే ఎప్పుడు చెప్పుకున్నావు? ఆ చెప్పుకున్న రోజు ఏ రోజు? నీకు నువ్వు నిజంగా నిజాయితీగా నీ మనసుకి నిజంగా చెప్పుకున్న రోజు ఎప్పుడు? ఎందుకంటే కొన్నిసార్లు మీరు వినాల్సిన గొప్ప మెసేజ్ బయట నుంచి రాదు. మీరు ఇక దాచలేని దశకి వచ్చినప్పుడు లోపల నుంచే వస్తుంది. లోపల నుంచే వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. నువ్వు ఎప్పటిలాగే నీ రోజు పూర్తి చేసావు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడావు, ఫోన్ చూసావు, పనులు ముగించావు, అన్నీ సాధారణంగానే జరిగాయి. కానీ రాత్రి ఒక క్షణం అనేది వస్తుంది. అక్కడ ఎవరు ఏమీ అనలేదు, ఏం జరగలేదు, అయినా నీలో ఒక బరువు కూర్చుంటుంది. అలా బరువు మనసు మీద ఎక్కి కూర్చుంటుంది. అది ఒక వ్యక్తి గుర్తు కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, అది ఒక ప్రశ్న అదన్నా కావచ్చు. అలాగే ఆ ప్రశ్న చాలా కాలంగా నీలో తిరుగుతుంది. ఇది నిజంగా నేను కోరుకున్న జీవితమేనా? ఈ ప్రశ్న చాలామంది బయటికి చెప్పరు. ఎందుకంటే అది కృతజ్ఞత లేకపోవడం అని కాదు, మీకు ఉన్నదాన్ని తక్కువ చూడడం కాదు, కానీ లోపల మనసు అడిగేది వేరు. నేను ఇలా ఉండాలి అనుకున్నానా? ఇక్కడ చాలామందికి ఒక విషయం కనిపిస్తుంది.
నువ్వు నీ 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 జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకున్నావు. కొన్ని సరైనవే, కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, కొన్ని ప్రేమ వల్ల, కొన్ని అయితే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతల వల్ల, కొన్ని భయం వల్ల. కానీ ఇప్పుడు మొదటిసారి నువ్వు తీసుకున్న నిర్ణయాల మధ్యలో నువ్వు ఎక్కడ మిగిలిపోయావో చూస్తున్నావు నువ్వే. అది తప్పు వెతకడం కాదు, అది తిరిగి చూడటం అనమాట. ఎందుకంటే మనుషులు ఒక్క రోజులో ఖాళీ అయిపోరు. నెమ్మదిగా తమకు ఇష్టమైనవి వదిలేస్తారనమాట. మాట్లాడాల్సినవి మింగేస్తారు, అడగాల్సినవి అడగరు. ఒకరోజు వాళ్ళు అలసిపోయామని కాదు, తమని తాము గుర్తు పట్టలేకపోతారు చూడండి, ఆ విధంగా గుర్తు పట్టలేకపోతున్నారు. అక్కడే ఈరోజు ఈ రీడింగ్ ఆగుతుంది. ఒక ప్రశ్న అడుగుతుంది, నువ్వెవరినైనా మిస్ అవుతున్నావా? నీలో ఒకప్పుడు ఉన్న నిన్ను నువ్వు మిస్ అవుతున్నావా? ఎందుకంటే ఇవి రెండు ఒకేలా అనిపిస్తాయి, కానీ జీవితం మార్చేంత తేడా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం, మీలో కొందరు చాలా కాలంగా ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు, నేను ఇంకా బలంగానే ఉన్నాను అని చెప్పి. ఎస్, కానీ బలం అంటే ఎప్పుడూ మోస్తూ ఉండడం కాదమ్మా. కొన్నిసార్లు బలం అంటే మనకి నిజంగా ఏం అలసిపోయిందో ఒప్పుకోవడం. అది చాలా ఒప్పుకోవాలి. అందుకే ఈరోజు ఎవరు వస్తారు, ఎవరు తిరిగి చూస్తారు, ఎవరు అర్థం చేసుకుంటారు అన్నదానికి ముందు ఒక చిన్న ప్రశ్న నీతో ఉంది. నువ్వు ఇంకా నీ జీవితంలో అతిథిలాగా జీవిస్తున్నావా, లేక మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే కొన్నిసార్లు మీకు అవసరమైన పెద్ద మార్పు బయట నుంచి రాదు, మీకు మీరే మీ దగ్గరికి తీసుకువచ్చే క్షణం నుంచి మొదలవుతుంది. మీకు మీరే చేంజ్ చేసుకోవాలి, మీరే ఆ క్షణాన్ని తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు నువ్వేం కోల్పోయావో కాదు, నువ్వెంతకాలంగా చూడకుండా వదిలేసిన విషయం ఏంటో అనేది యూనివర్స్ చెప్తున్నారు. ఎందుకంటే జీవితంలో కొన్ని దశలు చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ పెద్ద సంఘటనలు అనేవి జరగవు, ఎవరు వచ్చి గాయపరచరు, ఎవరు పెద్దగా ఏమీ తీసుకెళ్ళరు. కానీ నెమ్మదిగా మీలో ఏదో తగ్గిపోతుంది. ముందు చిన్న విషయాల్లో ఆనందపడేవాళ్ళు మీరు, ఇప్పుడు అంతగా అనిపించదు. ముందు ఎవరో కాల్ చేస్తే సంతోషం, ఇప్పుడు ఫోన్ మోగినా చూడాలని అనిపించదు. ముందు మీ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు అడిగితే ఏం లేదు అంటూ ఉంటారు. మీ గురించి మీరే ముందు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే మీరు ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అడిగితే అసలు ఏమీ లేదు. ఈ మార్పు బయట వాళ్ళకి కనిపించదు, కానీ నీకు తెలుసు. నువ్వు ముందులాగా లేవు. ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది, నువ్వు ఈ మార్పుని అంగీకరించలేదు, నువ్వు కేవలం దీనికి అలవాటు పడ్డావు అంతే. ఈ రెండింటికి చాలా తేడా ఉంది, చాలా చాలా. ఎందుకంటే అంగీకారం శాంతి ఇస్తుంది, అలవాటు నిశ్శబ్దాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతకాలంగా నీ హార్ట్తో బేరసారాలు చేస్తున్నావు? ఇది కూడా గడిచిపోతుంది, ఇది పెద్ద విషయం కాదు, ఇంకొంచెం ఆగితే మారుతుంది, ఇట్లా అని నీకు నువ్వు చెప్పుకుంటూ వచ్చావా అని చెప్పి అడుగుతున్నారు. ఇవే జరిగినాయి. కానీ కొన్నిసార్లు మీకు కావాల్సింది సహనం మాత్రమే కాదు, నిజాయితీ కూడా. కొన్ని తలుపులు తట్టాల్సిన అవసరమే లేదు, కొన్ని సమాధానాలు అయితే వెంబడించాల్సిన అవసరమే లేదు. కొన్ని మనుషుల వెనుక మన విలువను పెట్టాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ఈరోజు ఈ రీడింగ్ అక్కడికే తీసుకెళ్తుంది. ఎందుకంటే నువ్వు చాలా కాలంగా ఒక భావాన్ని మోస్తున్నావు. ఇంకోసారి ప్రయత్నిస్తే మారుతుందేమో, ఇంకోసారి ఎదురు చూస్తే అర్థమవుతుందేమో. కానీ ఈరోజు ప్రశ్న వేరేది, ఇంకోసారి నిన్ను నువ్వు ఎంచుకుంటే ఏమవుతుంది? ఎందుకంటే ఈ మధ్య నీ జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకున్నావు, కానీ ఒక నిర్ణయం మాత్రం వాయిదా పడుతుంది. నీ శాంతిని కూడా ముఖ్యంగా చూడాలా లేదా అని చెప్పి, అది విను, దాన్ని విను. కొన్ని బాధలు మిమ్మల్ని బలహీనంగా చేయవు, అవి మీకు మీరే ఎంతకాలంగా దూరం అయ్యారో చూపిస్తాయి. ఈరోజు నీకు ఏదైనా ఒక్క మాట తగిలితే దాన్ని భయపడకు, దాన్ని వెంటనే మార్చడానికి ప్రయత్నించకు, దాని దగ్గర కాసేపు ఉండు.
ఎందుకంటే కొన్నిసార్లు మీకు కావాల్సిన సమాధానం బయట కాదు. మీరు చివరకు తప్పించుకోవడం ఆపిన చోటు ఉంటుందన్నమాట. నువ్వు ఈ కథలో ఈ రీడింగ్‌లో నువ్వు ఇంకా పట్టుకొని ఉన్నది ప్రేమ, అలవాటా? లేక బాధ్యత, భయమా? ఏంటి? నిజంగా నీ హార్ట్‌ని అడుగు. నువ్వు ఇంకా పట్టుకొని ఉన్నది నిజంగా ఏమిటి? ఎందుకంటే మనం చాలా సార్లు ఒక మాట చెప్తాం. నేను వదిలేయలేకపోతున్నాను. కానీ లోపల కారణం వేరే ఉంటుంది. కొన్నిసార్లు మనం మనిషిని కాదు, ఆ మనిషితో ఉన్నప్పుడు మనలో బతికిన ఒక రూపాన్ని వదిలేయలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ నువ్వు వేరేగా ఉండేవి. ఎక్కువగా నవ్వేదానివి, నవ్వేవాడివి. ఎక్కువగా నమ్మేదానివి లేదా నమ్మేవాడివి. ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండే పర్సన్‌వి నువ్వు. ఇప్పుడు ఆ భావం లేకపోయినా కూడా ఆ రోజుల్లో ఉన్న నిన్ను మిస్ అవుతున్నావు. మీలో కొందరికి ఇంకో విషయం కనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపోవాలని కాదు, నీ కథ ఇంకా ముగియకూడదనిపిస్తుంది. ఎందుకంటే మనసుకి నొప్పి ఇచ్చేది దూరం కాదు, అసంపూర్తి అనమాట. మనం ఊహించిన ముగింపు రాకపోవడం, అడగాల్సిన ప్రశ్న అడగలేకపోవడం, చెప్పాల్సిన మాట చెప్పలేకపోవడం, మనసు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్తూ వస్తుంది. అప్పుడు నేను ఇలా చేసి ఉంటే, ఇంకొంచెం ఆగి ఉంటే, ఇంకోసారి మాట్లాడి ఉంటే అని చెప్పి. కానీ విను, ఈ ప్రశ్నలు ఎప్పుడూ సమాధానం కోసం రావు. కొన్నిసార్లు అవి మనల్ని అక్కడే ఉంచుతాయి. ఇక్కడ ఇంకో నిజం కనిపిస్తుంది. మీలో కొందరు వదిలేయలేకపోతున్నది ప్రేమ కాదు, మీరు పెట్టిన సమయము, ఇచ్చిన నమ్మకము, ఊహించిన భవిష్యత్తు. ఇంత పెట్టాక ఖాళీగా ఎలా వెళ్ళిపోగలను అనే భావం అన్నమాట. ఇది చాలా నిజమైన భావం. కానీ ఒక విషయం అడుగు, నువ్వు ఆగి ఉన్నది ప్రేమ కోసమా? లేక ఇప్పటికే ఇచ్చిన దాన్ని న్యాయం చేయడానికి? దేనికి? ఎందుకంటే ఇవి రెండు వేరు. ఇక్కడ చాలామంది ఒక సైలెంట్ ట్రూత్ కనిపిస్తుంది. నువ్వు లోపల ఎప్పుడో తెలుసుకున్నావు, ఏది మారిందో, ఏది రావడం లేదో, ఏది పాత రూపంలో తిరిగి రాదో. కానీ నీ హార్ట్ ఇంకా ఒక చిన్న అవకాశం చేతిని వదలలేదు. ఆ అవకాశాన్ని ఇస్తే బాగుండు కదా అని చెప్పి. అది తప్పు కాదు, మనిషిగా ఉండటంలో భాగం అన్నమాట అది. కానీ అదే చేతిని పట్టుకుని నీ జీవితం అంతా నిలబడిపోవద్దు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంకో విషయం, వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు. వదిలేయడం అంటే ప్రతిరోజు అదే గాయం దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు నిరూపించుకోవడం ఆపడం అన్నమాట. అది ఒకరోజు జరిగే నిర్ణయం కాదు, అది నెమ్మదిగా నీ శాంతిని మళ్ళీ ఎంచుకోవడం. ఈరోజు ఈ రీడింగ్ నీ దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళడం లేదు, కేవలం ఒక ప్రశ్న వదిలి వెళ్తుంది. నువ్వింకా పట్టుకొని ఉన్నది ప్రేమ, ఆశ, లేక ఒకరోజు అంతా అర్థమవుతుందనే కోరికనా? ఎందుకంటే ఆ సమాధానం వచ్చిన రోజు నువ్వు తర్వాత ఏ దారిలో నడవాలో నీకే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వినడానికి భయపడుతున్నా కూడా చాలా కాలంగా తెలుసుకున్న ఆ నిజం వైపు యూనివర్స్ తెలియజేస్తున్నారు ఈ రీడింగ్ ద్వారా మీకు. ఆ నిజం వైపు ఇక్కడ ఒక క్షణం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి వచ్చి చెప్పరు. ఎవరు వచ్చి చెప్పరు. మీ అందరికీ కూడా, మనం చిన్న పిల్లలం కాదు కదా! ఎవరు వచ్చి మీకు ఏది చెప్పరు. మీకు ముందే తెలుసు. కానీ వాటికి పేరు పెట్టమన్నమాట. ఎందుకంటే ఒకసారి పేరు పెడితే మళ్ళీ పాత విధంగా జీవించడం కష్టమవుతుంది. మీకు చాలామందికి చాలా కాలంగా ఒక విషయం తెలుసు. ఖచ్చితంగా తెలుసు, నువ్వు వెతుకుతున్న సమాధానం బయట లేదు. కానీ నువ్వు బయటే వెతుకుతున్నావు. ఎందుకంటే బయట వెతకడం సులభం, లోపల చూడటం కష్టం. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు ఉంటాయి, అక్కడ నిజాలు ఉంటాయి, అక్కడ మనకి చెప్పని మాటలు ఉంటాయి. ఇక్కడ నాకు ఒక చాలా నిశ్శబ్దమైన ఎనర్జీ కనిపిస్తుంది.
చాలా నిశ్శబ్దమైన ఎనర్జీ. నువ్వు చాలా కాలంగా ఒకే పని చేస్తున్నావు. నీ మనసుని ఒప్పిస్తూ బ్రతుకుతున్నావు. ఇది ఇలానే ఉండాలి, ఇంకోసారి చూస్తాను, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని. కానీ విను, నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే. ఎదురు చూడడం కూడా ఒక దారి. నువ్వెంతకాలంగా ఈ దారిలో నడుస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తుంది. నువ్వు కొన్ని విషయాలు కోల్పోయినందుకు మాత్రమే బాధపడటం లేదు. నువ్వు ఒకప్పుడు నువ్వు ఎంత సులభంగా నమ్మేదానివో నమ్మేవాడివో ఆ వ్యక్తిని కూడా మిస్ అవుతున్నావు. ఎందుకంటే ఒక దశ తర్వాత మనుషులు జాగ్రత్త పడడం మొదలు పెడతారు. కానీ లోపల వాళ్ళకి అసలు బాధ నేను ఇలా ఎందుకు అయ్యాను అనేది. అసలు బాధ అదే. ఈరోజు ఈ రీడింగ్ అక్కడే నిలబడి చెప్తుంది మనకి ఇక్కడ ఆ శక్తి. నువ్వేం చెడిపోలేదు, నువ్వు మారిపోయావు. ఆ మార్పు ఎందుకు వచ్చిందో చూసే సమయం వచ్చింది. ఇంకో నిజము, కొన్నిసార్లు మనం ముగియని కథల్ని పట్టుకొని ఉండడానికి కారణం ఏంటంటే మనం ఇంకా మన తదుపరి అధ్యాయాన్ని ఊహించుకోలేకపోవడం. ఎందుకంటే తెలిసిన బాధ తెలియని ప్రశాంతత కంటే సేఫ్గా అనిపిస్తుంది ఇక్కడ మీకు. అందుకే మనం పాత తలుపు దగ్గరే నిలబడిపోతుంది. మనం అంటే మనం కదమ్మా ఇక్కడ మీరు. కానీ ఈరోజు ఈ రీడింగ్ నీ చేతిలో ఒక ప్రశ్న పెడుతుంది. నువ్వు ఇంకా ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావా నీ జీవితంలో? లేక నువ్వు ఇప్పటికే తెలుసుకున్న నిజాన్ని వాయిదా వేస్తున్నావు? ఈ ప్రశ్నకి ఏం వెంటనే సమాధానం చెప్పకు. నువ్వు నీ హార్ట్ని గమనించు. ఎందుకంటే కొన్ని సమాధానాలు మనం ఆలోచించి చెప్పము, అవి మనలో నిశ్శబ్దంగా తెలిసిపోతాయి. ఇంకా ఒక విషయం, నువ్వు ఇప్పటి వరకు నిలబడింది బలంగా ఉన్నందుకు కాదు, నువ్వేదో బలంగా ఉన్నావని కాదు. నువ్వు ఇంకో ఆప్షన్ లేదనిపించి నిలబడ్డావు. కానీ ఇప్పుడు మొదటిసారి నువ్వు నిలబడడానికి కాదు, నీ జీవితం ఎట్లా అంటే ఎలా జీవించాలో ఆలోచించడం మొదలు పెడుతున్నావు. అక్కడి నుంచి అన్నీ మారుతాయి. ఒకసారి వెనక్కి చూడండి. ఈరోజు ఈ రీడింగ్ ద్వారా కన్వే చేసుకున్న ప్రతి విషయాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఈరోజు మనం ఎవరిని తప్పు అని చెప్పలేదు, ఎవరిని హీరో అని కూడా చెప్పుకోలేదు, ఎవరిని హీరో చేయలేదు. ఎవరిని నీ జీవితంలోకి వస్తారని కూడా చెప్పలేదు. మనం చేసింది ఒకటే, నువ్వు చాలా కాలంగా నీలో నిశ్శబ్దంగా మోస్తున్న ఒక భావం దగ్గర కూర్చున్నావు. ఒక విషయం చూసాం, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ కాలంగా నువ్వు నీతోనే మాట్లాడకుండా ఉన్నావు. నువ్వు సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు అనుకున్నావు. కానీ లోపల నువ్వు ఎదురు చూసింది ఎవరో వచ్చి నీ బాధకి అర్థం చెబుతారని, ఎవరో వచ్చి నువ్వు అంతా మోసింది వృధా కాలేదు అని చెప్తారని, ఎవరో వచ్చి నీ నిశ్శబ్దాన్ని చదువుతారని. కానీ ఈరోజు ఈ రీడింగ్ నెమ్మదిగా ఒక నిజం చూపించింది మీకు. నీ జీవితంలో కొన్ని ప్రశ్నలు బయట నుంచి ముగియవు, వాటికి ముగింపు నీలో మొదలవుతుంది. నువ్వు పట్టుకున్నది తప్పు కాదు, నువ్వు ఎదురు చూసింది తప్పు కాదు, నువ్వు మర్చిపోలేకపోయింది కూడా తప్పు కాదు. అవి అన్నీ ఒక దశ. కానీ ఇప్పుడు యూనివర్స్ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఈ కథలో నువ్వు ఎంతకాలం ఎదురు చూసే పాత్రగా ఉంటావు? ఎప్పుడైనా నీ జీవితంలో నడిచే పాత్ర అవుతావా? ఎందుకంటే నువ్వు కోల్పోయింది ప్రేమ మాత్రమే కాదు, కొన్ని చోట్ల నిన్ను నువ్వు కూడా వెనక్కి పెట్టేశావు. ఇప్పుడు నువ్వు తిరిగి తీసుకురావాల్సింది అదే. ఈరోజు నుంచి వెంటనే ఏమీ మార్చొద్దు, ఎవరిని నిరూపించొద్దు, ఎవరిని వదిలేయడానికి తొందరపడద్దు. కేవలం గమనించు. ఏది నీ హార్ట్ని ప్రశాంతం చేస్తుందో, ఏది మళ్ళీ మళ్ళీ నిన్ను చిన్నగా చేస్తుందో, ఏది నిన్ను ముందుకు నడిపిస్తుందో, ఏది అదే చోట నిలబెడుతుందో అది చూడడం మొదలుపెట్టు. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద సమాధానం రావడం ఆశీర్వాదం కాదు,
మనకు ముందే తెలిసిన నిజాన్ని చివరకు అంగీకరించడం అదే ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం. ఇంకేముంటుంది ఆశీర్వాదం? ఈరోజు నువ్వు రీడింగ్ ఇక్కడ వరకు విన్నావంటే బహుశా నీలో ఏదో ముగియడం కాదు, ఏదో స్పష్టమవడం మొదలై ఉంది. ఈరోజు ఏ మాట నీ హార్ట్ దగ్గర ఆగిందో దాన్ని తీసుకెళ్ళి మిగతాదంతా వదిలే. గుర్తుంచుకో, ఖచ్చితంగా గుర్తుంచుకో, నీ కథ ఇంకా ముగియలేదు, నువ్వు కూడా ముగియలేదు. ఇది చివరి సమాధానం కాదు. ఇది తర్వాత నువ్వు నీకు అడగబోయే మొదటి నిజమైన ప్రశ్న అన్నమాట. దాన్ని చాలా స్పష్టంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యాక్షన్లు తీసుకోవాలి. ప్రతీదీ కూడా గమనించాలి. నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేయి. ఇవన్నీ నీ జీవితం కాదు. నువ్వు 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 నీ ప్రశాంతత, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్, నీ జీవితం. నీ అనేదే ఉండాలి. నీతో పాటు ఎవ్వరూ రారు చిట్ట చివరి వరకు. నువ్వు సఫర్ అవుతున్నప్పుడు నీతో ఎవరు ఉంటారు? నువ్వు ఒక్కడివే, ఒక్కదానివే సఫర్ అవ్వాలి, ఒక్కదానివే పైకి లేగాలి, ఒక్కదానివే లైఫ్ లీడ్ చేయాలి, ఒక్కదానివే సక్సెస్ అవ్వాలి. అక్కడే కూర్చొని లోయలో పడిపోవడం వల్ల ఉపయోగం లేదు, అయిపోయింది అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. లేకు, ప్రయత్నించు, భగవంతుడు సహాయం చేస్తారు, నువ్వు పైకి వెళ్తావు. అప్పుడు ఏముండదు, ఇక మొత్తం అంతా అచీవ్ అయిపోయినాక ఇంకేముండదు. అప్పుడు కూడా ఏమంటారు తెలుసు జనాలు, లక్తో వచ్చేసింది. అసలు కష్టపడిన నీకు తెలుసు నువ్వు ఎంత సఫర్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చావు అనేది. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక అచీవ్మెంట్ పర్సన్, అచీవ్ అవుతున్నావు ఖచ్చితంగా, అచీవబుల్ పర్సన్ ఖచ్చితంగా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు లైఫ్ లీడ్ చేయాలి. ఎప్పుడు బాధ 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 అనుకుంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా బాధగానే ఉంటుంది. ఇప్పుడు వరకు అయిపోయింది, నేను చాలా శక్తివంతమైన పర్సన్. నాకు ఒక శక్తి చూపించింది, నేను ఎంత శక్తివంతమైన పర్సన్. నేను దాన్ని నిరూపించుకోవాలి. నా కోసం నేను బ్రతకాలి. నీ కోసం నువ్వు బ్రతుకు, నీ కోసం అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మోర్ దాన్ దట్ ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నా. దీనికి రాసులతో సంబంధం లేదమ్మా. ఈ రీడింగ్ ఎవరు వినాలో వాళ్ళకి యూనివర్స్ వినేటట్టు చేస్తారు. ఓకే, సో దట్స్ ఆల్. మీ ఒపీనియన్ని, మీకు అనిపించిన అనుభూతిని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.